కుమారులు వృద్ధులకు కిరీటం అంట. కనుక ఇప్పుడు ఈ కుమారులు, ఇంగ్లీష్లో చిల్డ్రన్ ఆర్ ద క్రౌన్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ పిల్లలు, కుమారులు కనుక చిల్డ్రన్ ఇక్కడ మనకు వస్తే అక్కడ పదంలో అంటే కుమారులు అంటే గ్రాండ్ చిల్డ్రన్స్, అంటే కుమారులు అంటే ఈ కుమారులు లేదా మనవరాలు కూడా చెప్పుకుంటారు. ఈ కుమారులు ఏమైనారంటే వాళ్ళు వృద్ధులకు కిరీటం లాగా ఉన్నారు. కనుక వృద్ధులకు కిరీటం అంటే ఇప్పుడు ఎవరు కిరీటం అంటే చిల్డ్రన్స్ ఆర్ ద క్రౌన్, అంటే పిల్లలే, అంటే ఈ పిల్లలే వారు కిరీటం లాగా ఉన్నారంట. అలాగే రెండవ లైన్ ఎవరు ఉంది? రెండవ లైన్లో ఒకటేమో కుమారులు వృద్ధులకు కిరీటం, రెండవ లైను తండ్రులే, అంటే రెండు రకాలుగా వస్తుంది. తండ్రులు కుమారులకు అలంకారంగా ఉంటే మొదటి భాగం మనకు కిరీటం అనే పదం కాబట్టి ఇక్కడ కుమారులు వృద్ధులకు మరి ఒక కిరీటంలాగా ఉన్నారంట. అంటే ఈ కుమారులు వాళ్ళు మనవులు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, వాళ్ళు మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వీళ్ళు అలాంటిగా మరి గ్రాండ్ చిల్డ్రన్స్గా మనవళ్ళు మనవరాళ్ళుగా ఉన్న వారే ఈ వృద్ధులకు కిరీటంలాగా ఉంటున్నారంట. దేవుని బిడ్డలుగా మనం చూసినప్పుడు వారు అలాగా దేవునిలో ఉండి మరి వారు తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా అలాగా గ్రాండ్ ఫాదర్స్ వారు కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ఇలాగా మనము దేవుల్లో ఉండినప్పుడు ఆ దేవుల్లో ఉన్న వారి పిల్లలు ఒక కిరీటాలాగా ఉంటున్నారు. అంటే దైవికంగా ఉండినప్పుడే, దేవుల్లో ఉండినప్పుడు తల్లిదండ్రులు దేవుల్లో ఉన్నారు, వాళ్ళ కుమారులు దేవుల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా దేవుల్లో ఉన్నారు. అంటే 3 తరాలు మనకు కనబడుతున్నాయి. ఈ 3 తరాలు కూడా ప్రభువులో ఉండినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు వారు దైవికమైన వారిగా. అందుకే 128వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, నీవు పిల్లలను చూచెదవు అంటాడు. పిల్లలను చూచెదవు అంటే అలాగా ఇది ఒక కిరీటంతో పోల్చబడింది. కనుక పిల్లలు కలిగి ఉండటము అలాగా. అయితే ప్రస్తుత దినాలు మన పిల్లలు ఎట్లా ఉంటున్నారు? కిరీటంలాగా ఉంటున్నారా? కొంతమంది పిల్లలు ఎలాగ ఉంటున్నారు లోకంలో చూస్తే, మొన్న ఒక కుమారుడు ఈ వారంలో జరిగింది, ఈ దసరా సందర్భముగా ఒక బైక్ కొనిపించమని తల్లిదండ్రులు భయంకరంగా ఏడ్చాడంట. ఏడ్చి, మీరు బైక్ కొనిపిస్తారా లేదా నన్ను చనిపోమంటారా అంటే, వాళ్ళు ప్రభువు నమ్మలేదు కానీ అలాగ డిమాండ్ చేసినాడు, బ్లాక్మెయిల్ చేసినాడు. డిమాండ్ చేస్తే ఏం చేసినంటే, కొని పెడతారా లేదా, కొని పెడితేనే నేను, లేకపోతే చచ్చిపోతాను ఏడ్చి తల్లిదండ్రుల చేత ఏడ్చి అతి కష్టం మీద బైక్ కొనిపిస్తే ఆ కొన్న బైక్ కొని రోజే వెళ్ళి దేనికి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. చూడండి, అంటే ఏడ్పించాల బైక్ కొన్నాడు. ఆ బైక్ కొన్న తర్వాత ఏమైంది? ఇప్పుడు అదే రోజు మొన్నటి దినమనే అదే రోజున మొన్న దసరా పండుగ రోజు అదే రోజున చనిపోయినాడు. బైక్ కొన్న రోజునే చనిపోయాడు. వేసుకొని విపరీతంగా స్పీడ్గా వెళ్తున్నాడు, మరి త్రాగాడో లేకపోతే మామూలుగా ఎట్లా వెళ్తున్నాడో చనిపోయాడు, యాక్సిడెంట్ అయింది. అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏడిపించల్లా బైక్ కొంటున్నారు. చివరికి ఇప్పుడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు దుఃఖమే మిగిల్చినాడు. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఎలా కిరీటాలు అవుతారు? కాబట్టి ఈ లోకంలో పిల్లలు కిరీటాలాగా ఉండాలంటే వాళ్ళు 2 తరాలుగా కుమారులు పిల్లలు అంటే వాళ్ళు కిరీటాలాగా ఉండాలంటే ఎలాగ ఉండాలి? ఎంత భయంకరంగా దినాల్లో, మన దినం కూడా సండే స్కూల్లో VBSలో లెసన్ చెప్తా ఆ పిల్లల లెసన్లో ఏం చెప్తున్నారంటే, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం థీమ్, అక్కడ EBS థీమ్ ఇక్కడ ఏంటంటే, పిల్లలారా చెప్పండి, EBS థీమ్ ఏంటి అక్కడ? తొమ్మపొళ్ళు, పిల్లలారా మీరు అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులకి లోబడి అనే లెసన్ చెప్పుకుంటా చెన్నై నుండి వచ్చిన వాళ్ళు చెప్తూ ఒక మాట అన్నారు, ఇప్పుడు పిల్లలు లోబడుతున్నారా లేకపోతే తల్లిదండ్రులు లోబడుతున్నారా అని అడిగారు. అంటే పిల్లలు లోబడుతున్నారా తల్లిదండ్రులకి, లేదా తల్లిదండ్రులే పిల్లలకు లోబడుతున్నారా? వాస్తవం చెప్పండి, ఇప్పుడున్న ప్రపంచం, ఈ లోకంలో వాస్తవానికి చూస్తే తల్లిదండ్రులు లోబడుతున్నారు కదా, లోబడేగా. అది ఏడిపిస్తే బైక్ కొనిపించింది అంటే కొన్ని అవసరమైనప్పుడు వేరే, కానీ అలాగా చిన్న వయసులోనే మరి కదా. అంటే కొన్ని అనవసరమైన యాపిల్ ఫోన్ కావాలంటే, యాపిల్ ఫోన్ అంటే 20-30 రాదు, లక్షలో ఉంటుంది. అంటే నువ్వు ఇస్తావా సస్తవా అంతే. పిల్లలు అట్లా తయారైపోయారు. యాపిల్ ఫోన్ కొనిపించేదాకా లక్షల్లో వాళ్ళు
డబ్బులు లేవంటే నెలలకు కట్టుకోండి, ఏదో చేసుకోండి, మీ మీ సాగు మీరు సావండి, నాకు మాత్రం ఏం కావాలా, యాపిల్ ఫోన్ కావాలి. అట్లాగా పిల్లలు తయారైపోయారు. అంటే ఇప్పుడు చూడండి, అలాంటి పిల్లలు ఎలా కిరీటాలు అవుతారు? ఏడిపించారు. మాట ఇంకోటి చెప్పారు ఆ టీచర్ గారు, చెన్నై నుంచి వచ్చిన టీచర్ సండే స్కూల్ ఏమన్నారంటే, ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు భయపడుతున్నారా, లేకపోతే తల్లిదండ్రులే పిల్లలకు భయపడుతున్నారా అనే ప్రశ్న వేశారు. ఇప్పుడు ఏంటి ప్రశ్న సమాధానం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ దినాల్లో తల్లిదండ్రులే భయపడుతున్నారు. ఎవరికి? పిల్లలకు భయపడుతున్నారు. ప్రియమైన శబ్దాంతరం అంటున్న ప్రియ గ్రామస్తులారా, ఇది ఎంత వాస్తవం, ఇది సత్యం కాదా? ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవాళ్ళు. ఇప్పుడు లోకం, సమాజం ఎట్లా తయారైందంటే, నిజంగా ఆ సండే స్కూల్స్ టీచర్ చెప్పింది వాస్తవమే. వీబీఎస్లో ఈ దినాల్లో తల్లిదండ్రులే భయపడుతున్నారు పిల్లలకి. వామ్మో ఏం చేస్తాడు వాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, లేకపోతే ఏం అగాత్యం చేసుకుంటాడో, ఏ సూసైడ్ చేసుకుంటాడో, లేకపోతే ఏం నామర్థం తెస్తాడో అని తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్నారు. వాస్తవం చెప్పంటే ఈ దినాల్లో ఎవరో అంటే కొద్దిమంది, తక్కువ మంది, కానీ ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలకు భయమో లేదు. వాస్తవమే, ఆలోచన చేయండి, సత్యం ఇదంతా కూడా. కాబట్టి గమనించినప్పుడు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి అయితే దైవికంగా దేవుల్లో ఉన్న పిల్లలు వారు కిరీటాలుగా ఉంటారు, దైవికంగా ఉండే పిల్లలు. కనుక మనము ఎలాంటి పిల్లలుగా ఉన్నారు కనుక మనం దేవుని పిల్లలు, మనము తండ్రికి, పరలోక దేవునికి మనము పిల్లలమైతే మనకు ఇచ్చిన పిల్లలు వారు కూడా ఒక కిరీటాల్లాగా ఉండాలని దేవుడు